by Minister. FM garu. Please, Chairman sir. మీ సీట్లో కూర్చోండి. కూర్చోండి, మీ సీట్లో కూర్చోవాలి. మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇస్తున్నారు, దయచేసి కూర్చోవాలి. కూర్చోండి ప్లీజ్. ప్లీజ్ కూర్చోవాలి. కూర్చోవాలి, రెండు పార్టీలు కూర్చోవాలి. ప్లీజ్ ప్లీజ్ నా కూర్చోవాలి, దయచేసి కూర్చోవాలి. ప్లీజ్ కూర్చోవాలి. నా కూర్చోవాలి, కూర్చోవాలి, మీ సీట్లో కూర్చోవాలి దయచేసి. కూర్చోవాలి, దయచేసి కూర్చోవాలి. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ మీ సీట్లో కూర్చోవాలి. మీ సీట్లో కూర్చోవాలి. మీ సీట్లో కూర్చోవాలి. వినాలి వినాలి వినాలి. ఎల్ఓపి గారు, ఎల్ఓపి గారు, ఎల్ఓపి గారు, ఎల్ఓపి గారు, మనం ఎల్ఓపి గారు, మనం బిఎస్సిలో నిర్ణయం తీసుకున్నాము. మెడికల్ కాలేజెస్ మీద మీ డిమాండ్ మీద షార్ట్ డిస్కషన్ పెట్టాము. షార్ట్ డిస్కషన్ పెట్టిన తర్వాత దాన్ని మనం షార్ట్ డిస్కషన్ తీసుకొస్తున్నప్పుడు ఇది కరెక్ట్ కాదు, దయచేసి కూర్చోమని మెంబర్స్ని మినిస్టర్ గారు స్టేట్మెంట్ చేస్తారు. మీకు షార్ట్ డిస్కషన్ ఎవరు చేశారు? షార్ట్ డిస్కషన్ ఉంది, ఈ సబ్జెక్ట్ మీద షార్ట్ డిస్కషన్ ఉంది, మీరు కూర్చోండి. ఉందయ్యా, దీని మీద షార్ట్ డిస్కషన్ ఉంది. అధ్యక్ష, షార్ట్ డిస్కషన్ కి మీరు అవకాశం ఇస్తామని చెప్పారు. ఇక చాలా సమస్యలు ఉన్నాయి మాకు. దయచేసి అందరూ సభ నడుపుకోవాలి. మనం మీరు చెప్పినట్టు చేశారు. షార్ట్ డిస్కషన్ ఎవరు చేసినప్పుడు షార్ట్ డిస్కషన్ లో మాట్లాడాలి తప్ప ఈ డిమాండ్ మీరు చేసిన డిమాండ్ మీదే కదా షార్ట్ డిస్కషన్ పెట్టాము. అది మీరు చేసిన డిమాండ్ మీదే కదా షార్ట్ డిస్కషన్ పెట్టాము.
సభ్యులు వినాలి. మీ డిమాండ్ మీద ప్రభుత్వం షార్ట్ డిస్కషన్ ఒప్పుకుంది. మీరు డిమాండ్ క్లోజ్ చేయండి వేళకి. ప్రభుత్వం ఒప్పుకుందంటే మీ డిమాండ్ ప్రభుత్వం ఒప్పుకుంది డిస్కస్ చేయడానికి. మీరు దానికోసం ఇంకేముంది? ఏ విధంగా ఈ హౌస్ ని ఈ విధంగా వాళ్ళు చేయడం ధర్మం? అధ్యక్ష, మీరు నిర్ణయం తీసుకోవాలి. మీరు నిర్ణయం తీసుకోవాలండి. ఒప్పుకున్నారు బిఎస్సిలో, ఒప్పుకున్న తర్వాత కూడా అల్లరి చేయడంలో ఆవశ్యకత ఏంటి? న్యాయం కాదు. మీరు డెసిషన్ తీసుకోండి, డెసిషన్ తీసుకోండి, మీరు నిర్ణయం తీసుకోండి అధ్యక్ష. రూలింగ్ ఇవ్వండి, మీరు రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష. మీ చేతిలో ఉంది, మీరు రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష. మీరు బిఎస్సిలో ఇప్పటి వరకు కూర్చుండి వాళ్ళు చర్చకి అలౌ చేయమని అడిగారు, డిజైన్ చేశారు. మళ్ళీ బీజేపీ కమిటీ మీటింగ్ లో మళ్ళీ అవకాశం ఇచ్చారు. మరి అంతకన్నా ఇంకేం అధ్యక్ష? మరి అందరి తాలూకా కార్యక్రమాలు కూడా ఉంటాయి అధ్యక్ష. మరి మాకు కూడా అవకాశం రావాలి కదా అధ్యక్ష. మిగిలినటువంటి బిజినెస్ అడ్డుతాగడం కరెక్ట్ కాదు. మిగిలినటువంటి చేసుకొని బిజినెస్ అడ్డుతాగడం కరెక్ట్ కాదు. ఇది వేదిక కాదు కదా అధ్యక్ష. మీకు షార్ట్ డిస్కషన్ ఉంది, మీకు షార్ట్ డిస్కషన్ ఉంది. దయచేసి కూర్చోండి. షార్ట్ డిస్కషన్ ఉందని చెబుతున్నాను కదండి. రూలింగ్ ఇవ్వండి. ఎఫ్ఎం గారు స్టేట్మెంట్ ఇవ్వండి. చైర్మన్ సార్, హౌస్ ఆర్డర్లో ఉంటే ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వగలం అధ్యక్ష. ఇంకా క్వశ్చన్ అవరే కంప్లీట్ కాలేదు అధ్యక్ష. దయచేసి నేను మిమ్మల్ని సభ్యుల్ని కోరేది ఏంటి అని అంటే, దీని మీద గవర్నమెంట్ స్టాండ్ చాలా క్లియర్గా తమరు కూడా చెప్పారు. బిఎస్సిలో ఎల్ఓపి గారు ఉన్నారు, దీని మీద డిస్కషన్ జరుగుతుంది అని చెప్పారు. ఇంకా వాళ్ళ లీడర్ ఆఫ్ అపోజిషన్ గారి మీద చెప్పిన దాని మీద కూడా నమ్మకం లేకపోతే ఆర్డర్ లేనటువంటి హౌస్లో మేము ఎట్లా చెప్తాం అధ్యక్ష? ఇవాళ కాకపోతే మండే టేకప్ చేయండి అధ్యక్ష. మాది మండే గవర్నమెంట్ బిజినెస్ ప్రయారిటీది. మండే విల్ గివ్ ఏ స్టేట్మెంట్. వాళ్ళకి ఏమైనా ఈరోజు ప్రాబ్లం ఉందంటే, లేకపోతే ఇవాళ హౌస్ ఆర్డర్లో పెట్టండి, వి విల్ గివ్ ది స్టేట్మెంట్. అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు ఎఫ్ఎం గారు వచ్చి మాట్లాడుతూ ఏదైతే స్టేట్మెంట్ మీరు మండే ఇస్తారని చెప్పారు. దయచేసి ఇప్పుడు వాళ్ళు చెప్పింది మండే కావాల్సిన బిజినెస్ మండే పెట్టండి అంటున్నారు. మండే స్టేట్మెంట్ మండే అధ్యక్ష. మండే అయిపోయిన తర్వాత క్వశ్చన్ అయిన తర్వాత ఈ డిబేట్ పెట్టండి అధ్యక్ష. ఎలాగ డిబేట్కి మనం ఉన్నాం కదా, మండే పెట్టండి అధ్యక్ష. మాకైతే అభ్యంతరం లేదు. ఇప్పుడు ఎఫ్ఎం గారు మండేకి మాకు ఇవ్వండి, ఆపర్చునిటీ మండే ఇవ్వండి, మాకు అభ్యంతరం లేదు. మండేకి ఇవ్వండి, ఇది ఇవ్వండి, అది ఇవ్వండి. అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. ఎల్ఓపి గారు బిజినెస్ సహకరించండి. మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇస్తారు జిఎస్టీ మీద. అది జిఎస్టీ మీద స్టేట్మెంట్ ఇస్తారు. సార్ మాకేం అభ్యంతరం లేదు, స్టేట్మెంట్ ఇవ్వనండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఏదైతే గవర్నమెంట్ బిజినెస్ స్టేట్మెంట్ ఇస్తున్నారో అది మండే ఇవ్వనండి. మండే ఇవ్వండి, అది టేబుల్ చేస్తారు కదా, అయింది కదా. మండే అది పెట్టండి, ఇది పెట్టండి, మండే కాదనలే కదా. మేము రెడీ, మేమేం కాదనలేదు. కాలేజీలు ప్లీజ్ దయచేసి కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. The house is adjourned to meet again at 10 a.m. on Monday, the 22nd day of September 2025.